హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? ఇదైతే మహాశివరాత్రి రోజు షూట్ చేసిన వీడియో అన్నమాట. ఆ రోజు నైట్ అంతా మేల్కొని ఎలా ఉన్నానో వీడియో లాస్ట్ వరకు చూడండి. మొత్తం ఆ రోజంతా టెంపుల్ లోనే స్పెండ్ చేసాము. ఇక్కడ వాళ్ళు కూడా నిద్ర రాకుండా ఉండడానికి డాన్స్ ప్రోగ్రామ్స్, సింగింగ్ ఇవన్నీ కూడా పెట్టారనమాట. చిన్నపిల్లలు అయితే చాలా బాగా డాన్స్ చేశారు. వాళ్ళు చిన్నపిల్లలు అయినా కానీ నైట్ అంతా జాగారం ఉన్నారు. వాళ్ళు కూడా టెంపుల్ లోనే. ఇలా టెంపుల్ లో అయితే చిన్నపిల్లలతో ఫుల్ గా డివోషనల్ సాంగ్స్ అన్ని కలిపి డాన్స్ చేపించడం, పాటలు పాడి, ఇంట్లో ఉంటే మనకి ఎలానో నిద్ర వచ్చేస్తుంది. ఇంకా టెంపుల్లో ఉంటే కొంచెం భక్తి అయినా వస్తుందని చెప్పి టెంపుల్కి అయితే వచ్చేసాం. ఈ టెంపుల్ మా ఇంటి దగ్గరలోనే అనమాట. చూసారా ఈమె ఎంత బాగా డాన్స్ చేస్తుందో? లాస్ట్ వరకు చూడండి, ఇంకా చాలా మంది పిల్లలు డాన్స్ చేశారు. ఇక్కడ ఈమె పర్ఫార్మెన్స్ నచ్చడం వల్ల వాళ్ళు 2 times చేపించారనమాట ఈ అమ్మాయితో డాన్స్. ఫుల్ సాంగ్ పెడుతుంటే కాపీరైట్ వస్తుందని చెప్పి కట్ చేసేసాను మొత్తము. లాస్ట్లో చిన్న బిట్ యాడ్ చేశాను చూడండి. ఈమె డాన్స్ వీడియో నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను మ్యూజిక్ యాడ్ చేసి. లాంగ్ వీడియోలో పెడుతుంటే కాపీరైట్స్ వచ్చేస్తున్నాయి. అసలు శివరాత్రి జాగారం ఉండే వాళ్ళు చాలా గ్రేట్. ఫాస్టింగ్ ఉండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ జాగారం ఉంటారు. నేనైతే అలా ఏమి ఉండలేదు, నార్మల్గా ఫుడ్ తీసుకొనే ఉన్నాను. ఎందుకంటే వీక్గా ఉంటాను కదా కొంచెం. ఈ అమ్మాయి డ్యాన్స్ చేసేటప్పుడు మాత్రం ఎక్కడ వాళ్ళు అక్కడ అలా నుంచునిపోయి, అంటే ఇంకా తన మీద కాన్సన్ట్రేషన్ పెట్టి చూసారనమాట. అంత బాగా చేసింది ఈ అమ్మాయి, మీరే చూసారు కదా. ఇక్కడైతే టెంపుల్లో సెగ్మెంట్స్లో డివైడ్ చేసి చేశారనమాట ప్రోగ్రామ్స్. ఫస్ట్ డ్యాన్స్, తర్వాత సాంగ్, తర్వాత డ్యాన్స్, తర్వాత సాంగ్, అలా డ్యాన్స్ సాంగ్ అలా డివైడ్ చేసి మరీ పెట్టారు. సాంగ్స్ అయితే ఆర్కెస్ట్రా వాళ్ళనమాట, వాళ్ళు చాలా బాగా పాడారు సాంగ్స్ కూడా. ఇలానే ఇంకా సింగిల్ అండ్ ఆల్ టీమ్స్తో కూడా చేశారు. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ లో చెప్పండి. అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా కామెంట్స్ లో చెప్పండి. వీడియో చాలా వరకు ట్రిమ్ చేసేసాను. నెక్స్ట్ సాంగ్ సెగ్మెంట్ అనమాట, మీరు కూడా చూడండి ఎంత బాగా పాడారు. పరుగై ముందుకు సాగని వినసంగ శివనంద హరి మహాగంగ ప్రవహంగ మారి విశాలాక్షి సమేతంగ చేరి వరలిచ్చే కాశీపురి బంబం బోలే బంబం బోలే బంబం బోలే బోలేనా బంబం బోలే బంబం బోలే బంబం బోలే బోలేనా బోలేనా జయ చముచ్చమాచం బోలేనా జయ చముచ్చమాచం బోలేనా జయ చముచ్చమాచం బోలేనా జయ చముచ్చమాచం. మహాశివరాత్రి ఎందుకు జరుపుకుంటామో తెలుసా మీకు? కొంతమంది అయితే శివుడు పార్వతి మ్యారేజ్ అంటారు, అండ్ కొంతమంది అయితే లింగోద్భవం ఆ రోజే అయిందని కూడా అంటారు. ఇందులో ఏంటో కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. మొత్తానికి సక్సెస్ఫుల్గా ఆ రోజు అయితే జాగారం ఇలా కంప్లీట్ చేశాను. అసలు ఇంత బాగా జరుగుద్దని చెప్పి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పక్కనే కదా, ఎలా ఉంటుందో ఏంటో, అసలు ఉంటారా ఎవరైనా అనుకున్నాను. కానీ చాలా మంది వచ్చారు అక్కడికి. పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ, ఇంకా ఆర్కెస్ట్రా వాళ్ళు, సింగర్స్, మొత్తం వీళ్ళందరూ కూడా నైట్ అంతా జాగారం ఉన్నారు. నేను ఇంకా నిద్ర కంట్రోల్ చేసుకోలేక ఇంటికైతే వచ్చేసాను. ఆ రోజైతే చాలా చాలా బాగా జరిగింది. నేను వర్డ్స్ లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేనంత. అక్కడ ఎలా వాళ్ళు పూజ చేస్తుంటే నాకైతే నిజంగా కంట్లో నుంచి వాటర్ అయితే వచ్చాయి. ఫస్ట్ టైం ఈ ఎక్స్పీరియన్స్ అనమాట నాకు. మీరందరూ నాలనే టెంపుల్లో సెలబ్రేట్ చేసుకున్నారా లేదంటే ఇంట్లో ఉన్నారా? కామెంట్స్ లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.